ఇవి గండ దీపం పెళ్ళిళ్ళలో మోస్తారనమాట దేవుడికి. అది ఎలా చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఇదైతే మైదా పిండి. ఈ మైదా పిండిలో నెయ్యి వేసి తడపాలన్నమాట, చపాతీ పిండిలాగా. అలా తడిపి ఓ ముద్ద చేసి దాన్ని ఇలా దీపం ఆకారంలో చేస్తారు. చేసి దాని చుట్టూరా పూలు పెడుతున్నారు. తర్వాత దీనికి పసుపు కుంకుమ ఉంచి దీనిలో ఈ లావుపాటి ఒత్తి, నేతిలో ముంచినటువంటి ఈ ఒత్తి ఉంది కదా, పెద్ద ఒత్తి, ఈ ఒత్తిని వేసి వెలిగించి అది ఆరిపోకుండా గుడి దగ్గర వరకు తీసుకెళ్ళి దేవుడికి పెట్టేసి వస్తారనమాట. దీన్ని గండదీపం మోయడం అని అంటారు. ఇవి పెళ్ళిళ్ళలో చేస్తారనమాట. దీనిలో ఎక్కడా కూడా ఆయిల్ వాడకుండా ఓన్లీ నెయ్యినే వాడడం అనేటువంటి జరుగుతుంది. కుంకుమ పసుపు బొట్లు పెడుతున్నాము. ఎక్కువ ప్రెస్ చేయకుండా జెంటిల్గా పెట్టుకుంటూ పోవాలన్నమాట ఇవి పొట్లు. గండ దీపానికి ధూపదీప నైవేద్యం పెట్టి గండ దీపాన్ని మోసేవాళ్ళు తల మీద పెట్టుకొని గుడికి తీసుకొని వెళ్తారు. తీసుకోండి, ఆయన మీదకి తీసుకురాండి. ఇప్పుడు ఆ దీపానికి గాలి తగలకుండా ఒక గొడుగు వేసి ఆ గొడుగు పైన బెడ్షీట్స్ కప్పి అలా చాటుగా ఉంచుతారనమాట.